దీనికి సంహితలు అని ఒక ప్రకరణాలు ఉంటాయి, టెక్స్ట్ బుక్స్. అందులో స్వామికి ఒక శాస్త్రానుసారంగా ఇక్కడ వైదిక కర్మ ఆచరించమని చెప్పారు. భగవన్మూర్తులకి శక్తి పెరగడానికి, లోక క్షేమానికి, సాధకుడికి అందరికీ కూడా ఇగో మన సంకల్పంలో చెప్పాం కదా, మోక్ష సిద్ధి. మనం చివరికి ఏం కోరాలంటే సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాది చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం అని చెప్పాం. లోక క్షేమాన్ని కోరి చేస్తున్నటువంటి భగవతి బింబ శుద్ధ్యర్థమని ఏకాశీతి కలశస్నాపనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మధ్య కలశలో చక్కగా నెయ్యిని, సుగంధోదకాన్ని సమర్పణ చేశాం. అట్లాగే ఆ కలశకి ముందు భాగంలో ఉండేటువంటి ఒక కలశ ఉంది, మట్టి కలశ. అందులో స్వామికి ఉష్ణోదకాన్ని సమర్పణ చేశారు. ఆ తర్వాత ఘృతం, ఉష్ణోదకం, నవరత్నాలను తీసుకొచ్చారు.